Good morning, students. Today I'm going to discuss about RDNA టెక్నాలజీ. దీన్ని మనం ఏమంటుంటే తెలుగులో పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ అంటున్నాం. ముందుగా RDNA టెక్నాలజీ లేదా పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ యొక్క ముఖ్య డెఫినేషన్ నిర్వచనం తీసుకుంటే, ఒక వాంఛనీయ లక్షణం ఉన్నటువంటి డిఎన్ఏని ఎంచుకొని ఒక జీవిలోకి ప్రవేశపెట్టాలి. అంటే వేరొక జీవిలోకి ఒక వాహకం ద్వారా ప్రవేశపెట్టి దానిలో మంచి లక్షణాలను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నాం అంటే RDNA టెక్నాలజీ అంటున్నాం. దీన్నే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానము అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, ఈ RDNA టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారంటే కోయన్ అండ్ బోయర్ అనే శాస్త్రవేత్తలు మనం మొట్టమొదటిసారిగా వివరించడం జరిగింది. ఈ పద్ధతిని ఏ విధంగా పిలుస్తారంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఏ డిఎన్ఏ నుంచి అయితే మనం పునఃసంయోజక డిఎన్ఏ అంటే ఏ జీవి నుంచి అయితే మనం మంచి లక్షణాలు ఉన్నటువంటి డిఎన్ఏని తీసుకుంటున్నామో ఆ డిఎన్ఏ గల జీవిని మనం ఏమంటున్నామంటే పునఃసంయోజక జీవి అంటున్నాం. ఉదాహరణకు మానవుడిలో ఉన్నటువంటి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని మనకి ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువైనరు. అంటే చక్కెర వ్యాధిగ్రస్తులకు కావాల్సినటువంటి ఇన్సులిన్ని ఇచ్రేష కొలై అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇలా ఉత్పత్తి చేయడానికి కూడా ఈ RDNA టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఈ విధంగా తయారు చేసినటువంటి ఇన్సులిన్ని మనం హ్యూమలిన్ అని కూడా అనడం జరుగుతుంది. అది ఎందుకు హ్యూమలిన్ అంటున్నామంటే మానవుల్లో ఉన్నటువంటి ఇచ్రేష కొలై బ్యాక్టీరియాను ఉపయోగించి ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా RDNA టెక్నాలజీలో మనకు 4 దశలు కనిపిస్తున్నాయండి. ఒకటి ఏంటంటే వాంఛనీయ లక్షణాలు కలిగి ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కలను సేకరించుట. రెండవది సేకరించిన డిఎన్ఏ ముక్కలను వాహకంలోకి ప్రవేశపెట్టుట. మూడవది జన్యు పునఃసంయోజక వాహకాన్ని ఆతిథేయ కణంలోకి బదిలీ చేయడం లేదా పునఃసంయోజక వాహకాన్ని ఆతిథేయ కణంలోకి బదిలీ చేయడం. నాలుగవది జన్యు పరివర్తన ఆతిథేయ కణాలను వర్ణం ద్వారా ఎన్నుకోవడం. Okay, now I am going to discuss about first step, that is nothing but వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి డిఎన్ఏ ముక్కలను సేకరించడం. ముందు మంచి లక్షణాలు ఉన్నటువంటి డిఎన్ఏ ఉన్నటువంటి కణాన్ని ఎన్నుకొని ఆ కణం నుంచి డిఎన్ఏ బయటకు తీయాలంటే కణం పైన కొన్ని కెమికల్స్ కానీ కొన్ని డిటర్జెంట్స్ని కానీ కొన్ని ఎంజైమ్స్ని కానీ ఉపయోగించి పైన బ్యాక్టీరియా పైన ఉన్నటువంటి కణకవచాన్ని కరిగింపజేయాలి. ఇలా కరిగించిన తర్వాత డిఎన్ఏ అనేటువంటి బయటకు వస్తుంది. లేదా ఈ పద్ధతి కాకుండా బ్యాక్టీరియా కణకవచం అనేటువంటిది ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ ద్వారా లేదా కేంద్రాపసరణ పద్ధతి ద్వారా ఉపయోగించి పైన ఉన్నటువంటి కణకవచాన్ని కరిగింపజేసిన తర్వాత డిఎన్ఏ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా డిఎన్ఏ బయటకు వచ్చిన తర్వాత డిఎన్ఏని మనం కొన్ని ముక్కలుగా కత్తిరించాలి. ఓకే, డిఎన్ఏను ముక్కలుగా 2 రకాలుగా ఛేదిస్తుంది. ఒకటి ఏంటంటే డిఎన్ఏని మనం తీసుకుంటే యూజువల్గా రెండు సో డిఎన్ఏ అనేటువంటిది ముఖ్యంగా 2 రకాలుగా ఛేదించడం జరుగుతుంది. వాటిని మనం ఒకటి మొండి కొనలు అంటున్నాం, రెండోది అతుక్కునే కొనలు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లైడ్లో నేను చూపించినటువంటి మొండి కొనలు ఏంటంటే ATGC అండ్ TACG అని ఉంది. వీటిని 2 మధ్యలో ఛేదించినప్పుడు ATTA అనేటువంటిది ఒకటి, GCCG అనేటువంటిది 2 సమానంగా కనిపిస్తున్నాయి. ఇవి 2 సమానమైనగా ఉండి మొండిగా ఉంటుంది. అంటే మొండి కొనలు అంటే వేరొక డిఎన్ఏను ఎట్టి పరిస్థితుల్లో ఇది అతుక్కోబడదు. రెండవది అతుక్కునే కొనలు. ఒక పెద్ద డిఎన్ఏని తీసుకున్నప్పుడు 2 వేరు విశిష్ట స్థానాల వద్ద మాత్రమే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేటువంటిది డిఎన్ఏని ఛేదిస్తుంది. ఈ డిఎన్ఏ ఛేదించినటువంటి ముక్కలు మనకేంటంటే కొన్ని నత్రజని క్షారాల జతలు ఫ్రీగా అంటే వేరొక వాటితో జత కూడడానికి రెడీగా ఉంటాయి. అలా ఉన్నటువంటి వాటిని అతుక్కునే కొనలు అంటున్నాం. అంటే డిఎన్ఏ ముఖ్యంగా 2 రకాలుగా ఛేదిస్తుంది. ఒకటి మొండి కొనల్ని, ఒకటి అతుక్కునే కొనల్ని. సో వీటిని మనం ఎందులో మనం క్లియర్గా చూడమంటే ఈకోలై అంటే బ్యాక్టీరియాలో మనం క్లియర్గా చూడడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ విడదీసిన జన్యువును తగిన వాహకంలోకి ప్రవేశపెట్టాలి. ఓకే, మనకు బ్యాక్టీరియాలో జన్యు పదార్థంతో పాటు అంటే డిఎన్ఏ సర్కిలాకార లేదా వలయాకార డిఎన్ఏ ఉంటుంది. ఈ వలయాకార కానీ సర్పిలాకార కానీ డిఎన్ఏ అనేటువంటిది దానితో పాటు ఇంకో వలయాకార డిఎన్ఏ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం, ప్లాస్మిడ్ అంటున్నాం. ఈ ప్లాస్మిడ్ అనేటువంటిది ముఖ్యంగా ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి జన్యు పదార్థ మార్పిడికి ఒక వాహకం లేదా ఒక వెక్టార్గా ఒక ఫ్యాక్టర్గా
ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు జన్యువేతర వలయాకార పదార్థాన్ని మనం ప్లాస్మిడ్‌గా గుర్తించినటువంటి శాస్త్రవేత్త లెడర్‌బర్గ్ అనే శాస్త్రవేత్త. ఈ లెడర్‌బర్గ్ అనే శాస్త్రవేత్త ద్వారా ఈ ప్లాస్మిడ్ అనేటువంటిది ఈ విధంగా జన్యు పదార్థ మార్పిడికి ఉపయోగపడుతుందని కూడా వివరించడం జరిగింది. నెక్స్ట్ సి మనకేంటంటే వాంఛనీయ డిఎన్ఏ ఖండితాలను తగిన వాహకంలోకి లేదా ప్లాస్మిడ్స్‌లోకి లేదా ఫాజ్‌లు అంటే మనము యూజువల్‌గా అయితే మనం యూజ్ చేస్తున్నటువంటి ఫాజ్‌లు ఏంటి అంటే బ్యాక్టీరియోఫేజ్. మీకు తెలుసండి బ్యాక్టీరియోఫేజ్ అంటే మనం వైరస్ చదువుకున్నప్పుడు బ్యాక్టీరియోఫేజ్ చదువుతాం. దాన్ని తోకకప్ప ఆకృతిలో ఉంటుంది. పైన హెడ్, కింద తోక భాగం ఉంటుంది. కింద తోక పిన్నులు కూడా ఉండడం జరుగుతుంది. ఇలాంటి ఫేజెస్ అంటే బ్యాక్టీరియోఫేజ్‌లో లాంబ్డా 13, లాంబ్డా 11 అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే. దీంతో పాటు కాస్మిడ్ కూడా ఉపయోగపడుతుంది. కాస్మిడ్ అంటే ప్లాస్మిడ్‌లో కొంత భాగాన్ని కాస్మిడ్ అంటున్నాం. ఈ కాస్మిడ్ కూడా మనకేంటంటే ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ ఒక వాహకంగా కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంతకుముందుకు మనం చెప్పినటువంటి బ్యాక్టీరియా కణకవచముని కరిగించడానికి కొన్ని పద్ధతులు కానీ అంతకంటే మంచి కెమికల్ ఒకటి ఈడీటీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది ఈడీటీ అనేటువంటిది బ్యాక్టీరియా పైన ఇథైల్ డై అమైనో టెట్రా అసిటిక్ యాసిడ్ మళ్ళీ రాసుకోండి. నేను స్లైడ్లో చూపించిన ఇథైలిన్ డై అమైనో టెట్రా అసిటిక్ యాసిడ్ ఇది బ్యాక్టీరియా కణకోశాన్ని కరిగించి ప్లాస్మిడ్ని వాహకంగా ఉపయోగిస్తారు. ఓకే. బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏను కత్తిరించడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ను ఆర్‌డిఎన్ఏ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అన్నాం. లేదా దాన్నే మనం ఏమన్నాం రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. ఇది వీటిని ఇంకో పేరు ఏమంటున్నాం అణుకత్తెరలు అంటున్నాం. మొట్టమొదటిసారిగా డిఎన్ఏను కత్తిరించే ఎంజైమ్ను మనం ఎవరు కనుక్కున్నారంటే నాథన్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా 2 డిఎన్ఏ ముక్కలు కత్తిరించిన తర్వాత మరియు ఆ 2 డిఎన్ఏ ముక్కలు అతుక్కోవడానికి కూడా మనకు ఒక ఎంజైమ్ ఉపయోగపడుతుందని ఆ ఎంజైమ్ అది కనుక్కోవడం జరిగింది. ఆ ఎంజైమ్ని మనం ఏమంటున్నాం లైగేజ్ అనే ఎంజైమ్ అండి. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా మనకు ముఖ్యంగా ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ రెండు రకాల ఎంజైమ్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఇవి కాకుండా వాహకాలుగా ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీలో PBr322 PVC101 PBr322 అనేటువంటిది బోలివేర్ అండ్ రోడ్రిగేజ్ అనే శాస్త్రవేత్తను బేస్ చేసుకొని తయారు చేసిండ్రు. ఇది ముఖ్యంగా బయోటెక్నాలజీ ల్యాబ్లో లేదంటే ఎక్కువగా ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీలో వాహకంగా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుందండి. ఓకే. నెక్స్ట్ స్టెప్ మనం ఏంటంటే థర్డ్ స్టెప్ తీసుకుంటే పునఃసంయోజక వాహకాన్ని ఆతిథేయులోకి ప్రవేశపెట్టాలి. సో పునఃసంయోజక డిఎన్ఏని ఒక బ్యాక్టీరియా కణంలోని కణాలను ఆతిథేయ కణాలను ఓకే వాటిని చల్లని కాల్షియం క్లోరైడ్ ద్రావణంలో ఉంచినప్పుడు ఆర్‌డిఎన్ఏ జన్యు పరివర్తనం ద్వారా బ్యాక్టీరియా అనేటువంటి కణంలోకి ప్రవేశించును. సాధారణంగా ఇచరేషియా కొలై అనే బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశపెడతారు. కణంలోకి ప్రవేశపెట్టిన తర్వాత పునఃసంయోజక డిఎన్ఏను బదిలీ చేసినటువంటి బ్యాక్టీరియా కణాలను పరివర్తన కణాలు అంటారు. ఈ పరివర్తన కణాల తర్వాత ఆతిథేయ కణం లోపల పునఃసంయోజక డిఎన్ఏలు ప్రతికృతి చెందడం ప్రారంభిస్తాయి. ప్రతికృతి చెందడం ప్రారంభించిన తర్వాత డిఎన్ఏ ముక్కలు అనేకం తయారవుతుంది. ఈ విధంగా డిఎన్ఏ ముక్కలు అనేకం తయారైనటువంటి వాటిని మనం ఏమంటుంటే డిఎన్ఏ క్లోన్స్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎన్ఏ క్లోన్స్. ఓకే. థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ జన్యు పరివర్తిత ఆతిథేయ కణాల్లోకి వర్ణం ద్వారా ఎన్నుకోవడం. సో ఈ విధంగా తయారు చేసినటువంటి క్లోన్స్ జన్యువులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు సూక్ష్మజీవ నాశక నిరోధకత కలిగి చూపించే జన్యువులను పరివర్తిత కణాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మొదట ఆ కణాలను సూక్ష్మజీవ రహిత లేదా సూక్ష్మజీవ నాశకం కల యానకంలోకి 1 గంట సేపు ఉంచిన తర్వాత ఆ సూక్ష్మజీవి నాశకం కల యానకంలో ప్రవేశపెట్టి గంట సేపు ఉంచిన దీనివల్ల సూక్ష్మజీవ నాశక నిరోధకత గల పరివర్తిత కణాలను క్లోన్గా ఎదుగుతాయి. ఈ పరివర్తిత కణాలను కణజాల వర్ధన పద్ధతి ద్వారా కొత్త మొక్కలను తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా జన్యు పరివర్తిత ఆతిథేయ కణాలను ఒక పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇది మనకు డిఎన్ఏ ముక్కలు ఎలా అని ఇది మనకు ఉపయోగపడేటువంటి ప్లాస్మిడ్స్, దాంట్లో ఉపయోగపడేటువంటి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్, దాంట్లో ఉపయోగపడేటువంటి లైగేజ్ ఎంజైమ్ అండి. ఓకే. ఇది మనం చూస్తున్నాము ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీలో ఉన్నటువంటి డయాగ్రామ్. I can explain by the using of diagram.
నేను మంచిగా చూపిస్తున్న స్లైడ్స్‌లో పైన భాగంలో ఉన్నటువంటిది ఒక బ్యాక్టీరియా అండి. ఆ బ్యాక్టీరియా మంచి లక్షణం ఉన్నటువంటి డీఎన్ఏ నేను ఎన్నుకున్నా కాబట్టి ఆ బ్యాక్టీరియాని చూపిస్తున్నా. ఆ బ్యాక్టీరియా ఏ కలర్‌లో కనిపిస్తుంది మనకు ఆరెంజ్ మీన్ హ్మ్. ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది. బ్యాక్టీరియా అనేటువంటిది ద్విపోచయుతంగా కనిపిస్తుంది. దీంట్లో మధ్యలో నత్రజని క్షారాలు కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక బ్యాక్టీరియాలో డీఎన్ఏతో పాటు సర్పిలాకారంగా ఉన్నటువంటి ఒక వలయాకారంలో ఉన్నటువంటి జన్యువేతర పదార్థం కూడా ఉంది. దాన్ని మనం ఏమంటున్నామండి ప్లాస్మిడ్ అంటున్నాం. ఈ విధంగా ప్లాస్మిడ్ అనేటువంటిది ఉంటుంది. ఒక బ్యాక్టీరియాలో ఒక డీఎన్ఏ కూడా ఉంటుంది. సో ఈ ప్లాస్మిడ్ మనం ఇంతకుముందుకు జన్యువాహకం అని అంటున్నాం కదా, ఆ జన్యువాహకం అనేటువంటిది ఈ ప్లాస్మిడ్ అండి. ఈ ప్లాస్మిడ్ మొట్టమొదటిసారిగా ఇంతకుముందే చెప్పిన మళ్ళీ చెప్తున్నా, అది లెడర్బర్గ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఓకే. ఆ బ్యాక్టీరియా నుంచి డీఎన్ఏని వేరు చేయాలి. ఇంతకుముందే చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా, డీఎన్ఏని వేరు చేయడానికి కేంద్రాపసర పద్ధతి ఇది సెంట్రిఫ్యూజ్ మిషన్ యూస్ చేసి కానీ, కొన్ని కెమికల్స్ని కానీ, ఇథనాల్ కానీ, ఈడిటిఏని కానీ, ఇథిలీన్ డై టెట్రిక్ ఎస్టిక్ యాసిడ్ని కానీ ఉపయోగించాలని చెప్పిన. ఇలా వేరు చేసిన తర్వాత డీఎన్ఏను ముక్కలుగా చేయాలి. సో డీఎన్ఏని ముక్కలుగా చేయాలంటే మనకు ముఖ్యంగా ఒక ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆ ఎంజైమ్ని మనం ఏమంటున్నామంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అంటున్నాం. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ని అణుకత్తెర అని కూడా పేరు పెట్టడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా మనకి ఏ శాస్త్రవేత్త అంటే నాథన్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా వివరించారండి. ఒక డిఎన్ఏను రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఒక పర్టికులర్గా ఒక ప్రత్యేక స్థానంలో మాత్రమే, ఒక ప్రత్యేక స్థానంలో అంటే ఒక విశిష్ట స్థానాల్లో మాత్రమే కత్తిరిస్తాం. అంటే డిఎన్ఏని కత్తిరించేటువంటి స్థానాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎన్ఏ ఎక్కడ పడితే అక్కడ కత్తిరించడానికి ఛాన్స్ లేదు. రిస్ట్రిక్షన్ న్యూక్లియర్ ఎంజైమ్కి ఒక విశిష్ట గుణం ఉంది. ఏంటంటే అది ప్రత్యేక స్థానాల్లో మాత్రమే కత్తిరించడం జరుగుతుంది. ఈ విధంగా కత్తిరించిన తర్వాత ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి డిఎన్ఏ స్లైడ్లో అది 2 ముక్కలుగా అయింది. ఈ ముక్కలు అనేటువంటిది మళ్ళీ 2 రకాలండి. ఓకే. ఇంతకుముందుకు నేను థియరీ చెప్పినప్పుడు దాంట్లో యూజువల్గా అయితే 2 రకాల ముక్కలు, ఒకటి అతుక్కునే ముక్కలు, ఒకటి ఏంటంటే మొండి కొనలు. మొండి కొనలు మనకి ఎలాంటి ఉపయోగం ఉండదండి. అతుక్కునే కొనలు అయితే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పునఃసంయోజక డిఎన్ఏ ఆతిథేయలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆతిథేయ డిఎన్ఏ తోటి సంలగ్నం లేదా అతుక్కోవాలి. ఈ విధంగా ఇలా మనకు ఉంది. అది మనకు గ్రీన్ కలర్లో అక్కడ యాక్చువల్ ఆతిథేయ కణము, ఇక్కడ బ్యాక్టీరియా నేను చూపించాలి. ఇక్కడ డైరెక్ట్ బ్యాక్టీరియా చూపించకుండా బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఆతిథేయలో ఉన్నటువంటి డిఎన్ఏని లేదా బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ డైరెక్ట్ గ్రీన్ కలర్ చూపించిన. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ముక్క ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆతిథేయ డిఎన్ఏకి లగ్నం చెందాలి, లేదా కలవాలి, లేదా అతుక్కోవాలి. ఈ విధంగా అతుక్కోవడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ ఇక్కడ. సార్ ముందు దీని నుంచి దానిలోకి అంటే ఆ ఆతిథేయ డిఎన్ఏ లేదా బ్యాక్టీరియా డిఎన్ఏ గ్రీన్ కలర్ డిఎన్ఏ దగ్గరికి ఆరెంజ్ కలర్ డిఎన్ఏని తీసుకుపోయేటువంటి వాటిని మనం ఏమంటుంటే వాహకాలు లేదా వెక్టార్స్ అంటున్నాం. ఈ వాహకంగా ఈ వెక్టార్లే మనకి ఏంటి అంటే ప్లాస్మిడ్స్, ఫాజిల్, కాస్మిడ్స్, PBr322, PVC 101 ఇవన్నీ ఉపయోగపడుతున్నాయండి. ఇలా పోయిన తర్వాత ఇవి 2 కలిసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు ఇవి 2 కలిసి ఒక కొత్త డిఎన్ఏని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక ఆరెంజ్ కలర్లో సగం డిఎన్ఏ, ఆతిథేయలో ఉన్నటువంటి డిఎన్ఏ, ఈ 2 కలిసి మనకి ఏ విధమైనటువంటి డిఎన్ఏ ఉత్పత్తి చెందుతుంది? కొత్త డిఎన్ఏ. దాన్ని మనం ఏమన్నామంటే పునఃసంయోజక డిఎన్ఏ, దాన్ని కొత్త డిఎన్ఏ అంటున్నాం. ఈ విధంగా ఏర్పడినటువంటి పునఃసంయోజక డిఎన్ఏలో అనేక కొత్త లక్షణాలు కనిపిస్తుంది. ఈ లక్షణాలని మనం ఏమంటున్నాము? ఈ లక్షణం ఉన్నటువంటి డిఎన్ఏను కొన్ని క్లోన్స్గా తయారు చేస్తాం. అంటే ఒక డిఎన్ఏ తనంతట తానే స్వయం ప్రతికృతి చెంది లేదా తనంతా తానే ప్రతికృతి చెంది ఎక్కువ డిఎన్ఏలను తయారు చేస్తుంది. ఈ విధంగా ఎక్కువ డిఎన్ఏలు తయారు చేసేటువంటి విధానాన్ని క్లోన్స్ అంటున్నాం. ఈ క్లోన్స్ డిఎన్ఏను మనము కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా, వర్ణం ద్వారా అని లేదా టిష్యూ కల్చర్ ద్వారా దాన్ని ఎన్నుకొని మరొక జీవిలోకి ప్రవేశపెట్టాలి. ఇది డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే, సరే. ఈ ఆర్డినో టెక్నాలజీ బాగానే ఉంది. డయాగ్రామ్ని బట్టి మీరు ఈజీగా రాయొచ్చు ఎస్సే. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏమున్నాయి? సో స్లైడ్లో చూపించినటువంటి యూజువల్గా అయితే బయోటెక్నాలజీ లేదా జీవ సాంకేతిక పద్ధతుల్లో మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ
బయోటెక్నాలజీని ఉపయోగించి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ విలువలు కలిగినటువంటి మొక్కలు, ఎక్కువ జీవితాంతం మనకెక్కువ అవి వివిధ రకాల వాతావరణాలను తట్టుకొని జీవించేటువంటి ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయి. యూజువల్‌గా అయితే పర్టిక్యులర్‌గా ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ గురించి చదవాలంటే దీంట్లో ఉపయోగాలు మనకి ఏమేమి ఉంటాయంటే, వ్యాధి నిరోధకత శక్తి కలిగినటువంటి మొక్కల ఉత్పత్తికి. సి వ్యాధి నిరోధకత అంటే యూజువల్‌గా కొన్ని మొక్కలు కొన్ని డిసీజెస్‌కి కొన్ని వ్యాధులకు వ్యాధులు సోకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చీడ పురుగులు తినడం వల్ల వ్యాధి రావడం కానీ, చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, వరి అగ్గి తెగులు ఇలాంటివన్నీ వ్యాధులు. ఆ వ్యాధులు వచ్చినప్పుడు ఆ మొక్క వరి కానీ, టిటికం వల్గర్, గోధుమ కానీ ఇలాంటివి వ్యాధిని తట్టుకునే శక్తి కలిగి ఉండాలి. అలాంటి మొక్కలను అంటే వ్యాధి నిరోధక ఒక వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధిని తట్టుకొని కూడా ఆ వ్యాధి సోకకుండా మరియు ఒకవేళ సోకినా ఆ వ్యాధిని తట్టుకొని జీవించేటువంటి గుణం కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆ ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఒకటి. రెండోది జలాభావ పరిస్థితి తట్టుకోగల మొక్కలు. జలాభావ పరిస్థితి అంటే మొక్కలు జీవించడానికి ముఖ్యంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, భూమి నుంచి వాటర్ ఉంటేనే అది కిరణజన్య సంయుక్త జరుపుకుంటుంది. ఈ రెండిటితో పాటు సూర్యరశ్మి ద్వారా కార్బోహైడ్రేట్స్ లేదా ఫుడ్ లేదా స్టార్చ్‌ని తయారు చేసుకుంటుంది. వాటికి నీరు కావాలి. నీరు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒక్క మొక్క జీవించలేదు. కానీ ఈ ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి పెంచినటువంటి మొక్కలు నీరు అనేటువంటిది ఎక్కువున్నా తక్కువున్నా పెరగడం జరుగుతుంది. మూడోది అధిక విలువలు గల మొక్కల ఉత్పత్తి. అధిక విలువలు అంటే ఒక మొక్కను తీసుకున్నప్పుడు ఆ మొక్క నుంచి ఉన్నటువంటి గ్రెయిన్స్ కానీ, ఒక మొక్క నుంచి ఉత్పత్తి అయిన ఫ్రూట్స్ కానీ, ఆ మొక్కలో ఉన్నటువంటి లీవ్స్ కానీ, రూట్స్ కానీ మనం తినదగినటువంటి విలువలు కలిగినటువంటి ఉత్పత్తులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, దాంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఆక్సిన్స్ అండ్ జిబ్బరెలిన్స్ అండ్ సైటోకైనిన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకు అలాంటివి అన్నీ ఉన్నటువంటి ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నటువంటి మొక్కలను తయారు చేయాలంటే కూడా ఈ ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. నాలుగోది నిఫ్ జన్యువుల ఉత్పత్తి. నిఫ్ జన్యువులు మనకు యూజువల్గా అయితే నిఫ్ జన్యువులు ఒక ప్రదేశంలో మాత్రమే వస్తుందండి. అది నత్రజని స్థాపితం చేసే మొక్కల్లో. నత్రజని స్థాపితం చేసే మొక్కలు ఎక్కడ ఉంటుందంటే యూజువల్గా మనం తీసుకుంటే సైనోబాక్టీరియా జీవులైనటువంటి నాస్తా, కనాబినా అవి నత్రజని స్థాపితం చేస్తుంది. అవి కూడా ఎక్కడ జీవిస్తుందంటే ఎండోఫైటిక్గా ఒక వివృత బీజాలు లో మనకు కనిపిస్తుంది. అజోల్లా టెరిడోఫైటిక్ ప్లాంట్ ఇది కూడా రైజోబియం బ్యాక్టీరియా అది కూడా వేరుశనగ మొక్కల్లో వేరు బుడపలను ఉత్పత్తి చేసి నత్రజని స్థాపితం చేస్తుంది. యాక్చువల్లీ నత్రజని స్థాపితం చేయాల్సిన అవసరం ఏముందంటే యూజువల్గా నత్రజని స్థాపితం చేసేటువంటి గుణం ఎందుకంటే ఆ మొక్కలు వాతావరణంలో ఉన్నటువంటి ఎన్ఓ2 గ్యాస్ నత్రజనిని గ్రహించలేవు. అవి గ్రహించలేవు కాబట్టి ఆ మొక్కలు గ్రహించే స్థితి ఏంటంటే NO3- అండ్ NO2- మార్చేటువంటి పద్ధతిని నత్రజని స్థాపన లేదా నైట్రోజన్ ఫిక్సేషన్ అంటున్నాం. ఈ నత్రజని స్థాపన చేయాలంటే మొక్కల్లో ఒక జన్యువులు ఉండాలి. ఆ జన్యువులే మనం ఏమిటో నిఫ్ జన్యువులు అంటున్నాం. ఈ నిఫ్ జన్యువుల ఉత్పత్తి కూడా ఈ ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మానవునికి యూజ్ అయ్యే ఇన్సులిన్. ఇంతకుముందు నేను ఇనిషియల్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన. ఇప్పుడు యూజువల్గా అయితే మానవులకు వివిధ రకాలైనటువంటి వింత వ్యాధులు రావడం జరుగుతుంది. డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి వస్తుంది. చక్కెర వ్యాధి వల్ల మానవునికి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవసరమవుతుంది. ఈ ఇన్సులిన్ కూడా మానవుని ప్రేగులో నివసించే ఈకోలై అనేటువంటి బ్యాక్టీరియాను ఉపయోగించి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ అనేటువంటిది ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అంటే యూజువల్గా షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో ఎక్కువ అవసరం వస్తుంది కాబట్టి వీటిని ఉత్పత్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇవి ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగాలండి. ఇది కామన్గా మనం ఫస్ట్ స్లైడ్ తీసుకుంటే ఇది ఫస్ట్ డెఫినేషన్ రాయాలి. తర్వాత మీరు ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీ ఉన్నటువంటి 4 స్టెప్స్ రాయాలి. 4 స్టెప్స్ తర్వాత డిఎన్ఏ ముక్కలు ఏ విధంగా తయారైతే అందులో ఎన్ని కొనలు ఉంటున్నాయి, మొండి కొనలు, అతుక్కునే కొనలు ఉంటుంది. డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగించేటువంటి వాహకాలు ఉన్నాయి. ఆ వాహకాలు ఏంటి అనేటివి కూడా మీకు క్లియర్గా స్లైడ్ పైన చూపించిన. బ్యాక్టీరియా పైన ఉన్నటువంటి కణకోశ కరిగించేటువంటి పద్ధతులు కూడా మనకు చెప్తున్నాం. అండ్ ఆర్‌డీఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగపడే ఎంజైమ్స్ ఏవేవి అని కూడా ఉంది. అవి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అండ్ లైగేజ్ ఎంజైమ్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే ఇది క్లియర్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని కూడా ఎస్ఏ మనం రాయాల్సి ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఉపయోగాలు అంటే ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎస్ఏ రాసినప్పుడు క్లియర్గా ఆన్సర్ ఉండడం జరుగుతుంది. సో దీని నుంచి ఇప్పుడు ఫైనల్గా
ఆ డీఎన్ఏ టెక్నాలజీలో నుంచి వచ్చేటువంటి ఎంఎస్సి పాయింట్స్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో యూజువల్గా అయితే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఎంఎస్సి ఆ డీఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగించేటువంటి ఎంజైమ్స్ అని అడగచ్చు, లేదా డిఎన్ఏని కత్తిరించడానికి ఉపయోగపడే ఎంజైమ్ అది ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారని కూడా అడుగుతున్నారు. అది నాథన్ సైంటిస్ట్. నెక్స్ట్ 2 డిఎన్ఏ ముక్కలు అతుక్కోవడానికి ఉపయోగపడే ఎంజైమ్ అని అడుగుతున్నారు. అది ఏంటంటే లైగేజ్ ఎంజైమ్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఒక డిఎన్ఏ ముక్క ఇంకో డిఎన్ఏ ముక్క ఒక డిఎన్ఏ పోచ ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాలంటే ఉపయోగపడే వాహకం ఏది అని అడుగుతున్నాడండి. ప్లాస్మిడ్స్. అండ్ ఈ ప్లాస్మిడ్స్ మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారని కూడా లేడర్బర్గ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారి కనుక్కున్నారు. నెక్స్ట్ ఫేజెస్. వైరస్లో కూడా మనకు యూజువల్గా వైరస్లో ఏ వైరస్లు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి అని అడుగుతుండ్రు. అది కూడా బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటి వైరస్. అంటే λ13 λ11 ఫేజెస్ అంటే యూజువల్గా అయితే మనము బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి రకాలు 3 ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి రకాలు ఉన్నటువంటి దాంట్లో మనము కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్లో మనం చూస్తాం బ్యాక్టీరియోఫేజ్ ఎక్కువ. అంటే ఒక బ్యాక్టీరియా ఉన్నటువంటి డిఎన్ఏను వేరొక బ్యాక్టీరియాలోకి వైరస్ అంటే 2 బ్యాక్టీరియాల మధ్యలో వాహకంగా తోకకప్ప ఆకృతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యాక్టర్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమడుగుతారంటే ఈడిటిఏ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్యాక్టీరియా కణకవచాన్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈడిటిఏ యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతున్నారు. ఇథిలిన్ డై అమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్ అని కూడా అడుగుతున్నారండి. ఓకే. నెక్స్ట్ వాటిలో ఉపయోగాలు. సో యూజువల్గా అయితే ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో మనకు ఉపయోగపడే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు రాయమని 4 మార్క్స్లో అడుగుతున్నారు. ఇక్కడికి వస్తే నైట్రోజన్ స్థాపితం చేసేటువంటివి మొక్కలు కూడా చాలా 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 టైమ్స్ అడిగినారు. అజోల్లా అని అడుగుతుండ్రు. అజోల్లా ఈ క్రింది వాటికి సంబంధించింది అలా శైవలాల, శిలీంధ్రాల, బ్రయోనా, టెరిడోఫైట్ ఇట్లా అడుగుతుంది. టెరిడోఫైట్ అని మీరు రాయాలి. నెక్స్ట్ ఇంకా రైజోబియం అయితే కామన్గా అందరికీ తెలుసు. అది వేరుశనగ మొక్కలో వేరు బుడిపెలో మనం ఫస్ట్ నుంచి చదువుతున్నాం. అది నత్రజని స్థాపితం చేసే వేర్లకు కూడా ఉదాహరణ అని కూడా చదువుతున్నారు. కానీ సైనోబాక్టీరియా జీవులు అయినప్పుడు నాస్టాక్ అనబినా మీరు ఆల్రెడీ చదివిన ఫస్ట్ ఇయర్లో వచ్చింది. అది నాస్టాక్ అనబినా అనేటువంటి బ్యాక్టీరియాలు కూడా నత్రజని స్థాపితం చేస్తుంది. అది ఏ మొక్కల్లో నివసిస్తుంది అంటుంది. అది జిమ్నోస్పమ్స్ మీన్స్ వివృత బీజాల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ సైకస్ మొక్కలో కొరలాయిడ్ అనేటువంటి రూట్ ఉంటుంది. వాటి యొక్క వేరును కొరలాయిడ్ వేరు అంటున్నాం. ఆ కొరలాయిడ్ వేరులో మనకు ముఖ్యంగా వల్కలంలో బాహ్య వల్కలం అండ్ అంతర్వల్కలం అండ్ మధ్య వల్కలంలో కణాలు చాలా పొడవుగా ఉండి ఆ పొడవైనటువంటి కణాల్లో ఈ నాస్టాక్ అనబినా ఉండి అవి నత్రజని స్థాపితం చేస్తాయి. ఇది కూడా అడుగుతారండి ఎంఎస్సిలో. ఇలా ఈ విధంగా మీరు ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి చదువుకుంటే మీకు యూజువల్గా ఫస్ట్ డే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియో అయితే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ వాల్యూస్ అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు ఉంది. అదేవిధంగా ఇదైతే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఎలా జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి వివిధ రకాల స్టెప్స్ ఏంటి, అది ఒక డిఎన్ఏను ఇంకో డిఎన్ఏలోకి వేటి ద్వారా ప్రవేశపెడతారు, అండ్ ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, అండ్ దానితో పాటు ఎందుకు డిఎన్ఏ 2 ముక్కలుగా అవుతుంది, అండ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యొక్క ముఖ్య విధి ఏమిటి, అది ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో మాత్రం అంటే ఒక డిఎన్ఏను కత్తిరించేటువంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్కి దానికంటే ఒక ధర్మాలు ఉంది, ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే అది పర్టికులర్ ఒక డిఎన్ఏలో ఒక విశిష్ట స్థానాల వద్ద మాత్రమే కత్తిరిస్తుంది. అంటే వేరే దగ్గర కత్తిరించడానికి ఆప్షన్ లేదు దానికి. సో అలా కత్తిరించడానికి లేదు కాబట్టి అది ప్రత్యేకమైన స్థానాల్లో కత్తిరించడం వల్ల 2 రకాల కొనలు ఒక డిఎన్ఏని కత్తిరించిన 2 రకాల కొనలు ఏర్పడుతుంది. ఒకటి అతుక్కునే కొన కావచ్చు, ఇంకోటి డిఎన్ఏ మొండి కొనలు కావచ్చు. అంటే యూజువల్గా అయితే మొండి కొనలు మనకి ఎలాంటి ఉపయోగం లేదు, అతుక్కునే కొనల వల్ల మనకు ఉపయోగం ఉంది. ఇది
సో మనం తీసుకున్నటువంటి క్లియర్ డయాగ్రామ్ ఐ కెన్ షో మై నోట్స్ ఇన్ ద స్లైడ్ యాజ్ ఎ స్లైడ్. బ్యాక్టీరియా నుంచి విడదీసిండు డిఎన్ఏ. విడదీసినప్పుడు పైన బ్యాక్టీరియా కణకవచం ఈడిటిఏ ద్వారా పోయింది. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ద్వారా కత్తిరించినప్పుడు అంటే ముక్క మనకు ఆరెంజ్ కలర్ బ్రేక్ అయిపోయింది. ఆతిథేయ కణంలో ఉన్నటువంటి డిఎన్ఏని కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈడిటిఏని ఉపయోగించి బయటకు తెచ్చినాం. అది గ్రీన్ కలర్లో ఉంది. దాన్ని ఈ ఆరెంజ్ కలర్ ఉన్న డిఎన్ఏను ఆతిథేయ డిఎన్ఏలో కలపడానికి ఆ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినాం. దేనిని ఉపయోగించి పింక్ కలర్లో ఉన్నటువంటి వాహకము అదే ప్లాస్మిడ్ అండి. ఈ ప్లాస్మిడ్ నుంచి ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి డిఎన్ఏ అండ్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి డిఎన్ఏను కలవడం వల్ల కొత్త రకమైన డిఎన్ఏ ఏర్పడింది. ఆ కొత్త రకమైన డిఎన్ఏని మనం ఏమంటున్నాం, పునఃసంయోజక డిఎన్ఏ అంటున్నాం. ఈ పునఃసంయోజక డిఎన్ఏని మళ్ళీ టెస్ట్ చేయాలి. ఎందుకంటే అది వ్యాధి నిరోధక శక్తి ఉందా లేదా, మోరెవర్ అది జలాభావ పరిస్థితిని తట్టుకుని లేదా అలా టెస్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉంది ఎన్నుకోవడానికి. అదినే మనం ఏమంటున్నాం, వరణం ద్వారా లేదా కణజాల వర్ధనం ద్వారా ఎన్నుకొని మనకు కావాల్సిన అంటే మనం ఏ జీవిలో అయితే మంచి లక్షణము ఉత్పత్తి కావాలనుకుంటున్నామో దానిలోకి ప్రవేశపెట్టాలి. ఇదండి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.